దీని జనరల్గా డిఫరెంట్ ఫేజెస్లో ఉంటుంది. ఇండక్షన్ ఫేజ్ అంటాం. ఫస్ట్ మంత్ 4 వారాల ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. 3 నుంచి 4 రకాల మెడిసిన్స్ ఉంటాయి. వాటిని ఇంజెక్షన్ రూపంలో, మాత్ర రూపంలో యూస్ చేసి ఫస్ట్ కంట్రోల్ చేసుకున్న తర్వాత గ్రాడ్యువల్గా 6 months వరకు ఇంజెక్షన్స్ మాత్ర రూపంలో ట్రీట్మెంట్ నడుస్తుంది. 6 months తర్వాత జబ్బు బాగా కంట్రోల్ అయిపోయిందంటే తర్వాత టాబ్లెట్స్ రూపంలో మెయింటెనెన్స్ ఫేజ్ అని దగ్గర 2 ఏళ్ల వరకు నడుస్తుంది ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎంత రెస్పాన్స్ వచ్చింది. రెస్పాన్స్ లో 2 రకాలు. బోన్ మ్యారోలో జబ్బు వెళ్ళిపోవడం, ఎంఆర్డి నెగటివ్. అంటే ఇప్పుడు బోన్ మ్యారోలో ఒక డాక్టర్ చూసినప్పుడు ఒక 1000 కణాలని 500 కణాలు ఎంచగలుగుతాడు, అంతకుమించి ఎంచలేడు. దాంట్లో జబ్బు ఉందా లేదా చెప్పేస్తాడు. కొన్నిసార్లు లక్షల్లో ఒక కణం మిగిలి ఉండొచ్చు కదా. ఇదైతే తెలుస్తుంది అంటే ఒక స్పెషల్ టెస్ట్ ఉంది, ఎంఆర్డి అనాలిసిస్ అంట. దాంట్లో మనకి లక్షల్లో కణాలు ఎంచబడతాయి. దాంట్లో మిగిలిన ఏమైనా క్యాన్సర్ సెల్ ఉందా లేదా అని కూడా దొరుకుతుంది. ఎంఆర్డి నెగటివ్ అచీవ్ చేయడమే టార్గెట్ వీటిలో. ఫస్ట్ మంత్ ఎండ్ అయ్యేసరికి ఎవరికైతే ఎంఆర్డి నెగటివ్ వస్తుందో చాలా మందికి జబ్బు తగ్గే ఛాన్సెస్, క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఎంఆర్డి పాజిటివ్ వస్తాయి అంటే ఎంతో కొంత జబ్బు మిగిలిపోయింది అన్నప్పుడు సాధారణంగా కీమోథెరపీ కంటే కూడా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంచుకుంటాం ఈ పేషెంట్స్లో.